హలో వ్యూయర్స్, నేను మీ లక్ష్మి. వెల్కమ్ టు లక్కీ గోదావరి రుచులు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు వీడియో వచ్చేసి నేను జున్ను చేశానండి. అదేనండి కామధేను జున్ను అంటారు కదా. నేనైతే చాలా రివ్యూస్ చూశానండి, కానీ నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నాకులాగా ఎవరైనా ట్రై చేయకపోతే తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. ముందుగా మనం జున్నులో వేసుకోవడానికి ఒక పౌడర్ అయితే తయారు చేసుకుందాం అండి. కొద్దిగా మిరియాలు, అలాగే చిన్న సొంటి ముక్క, ఒక 4 నుంచి 5 యాలకులు వేసుకొని బాగా దంచుకోవాలండి. ఇది వేసుకోవడం వల్ల వాతం అనేది ఏమి ఉండదండి, కాళ్ళు లాగుతాలు అలాంటివి ఏమి రాకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఫుల్ క్రీమ్ మిల్క్ తీసుకున్నానండి. అది 1/2 లీటర్ తీసుకున్నా, ఒక ప్యాకెట్. ఇప్పుడు కామధేను జున్ను పౌడర్ అండి. ఇది మీకు అమెజాన్లో అవైలబుల్గా ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఇది 100 గ్రామ్స్ ఉంది. మనకి 1/2 లీటర్ ప్యాకెట్కి మనకి 100 గ్రామ్స్ ప్యాకెట్ మొత్తం పట్టేస్తుంది. అసలు అయితే జున్ను ఎంత గట్టిగా వచ్చిందంటే చాలా బాగుందండి. తప్పకుండా ట్రై చేయండి. నేను కూడా ఏం బాగోదేమో అలా అనుకునేదాన్ని, బట్ అసలు ఇష్టం నాకు జున్ను అయితే. నాకులో ఎవరైనా ఇష్టమైన వాళ్ళు ఉంటే మట్టుకి తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంది. ఇప్పుడు మనం 1/2 లీటర్ ప్యాకెట్లో ఈ జున్ను పౌడర్ ఫుల్ ప్యాకెట్ వేసేసుకోవాలండి. వేసేసుకొని ఏమి ఉండలు ఏమీ లేకుండా బాగా కలుపుకోవాలి. కలపగానే పాలు మంచిగా జిగురుగా వచ్చినాయండి. ఇప్పుడు ఎగ్ జున్ను చేసుకుంటాం, ఎంత మనం ఎలాచీ పౌడర్, వెనీలా ఎసెన్స్ ఎన్ని వేసినా నీచు వాసన అనేది మట్టుకు వస్తుంది కదండి. ఇదైతే అస్సలు ఏమీ లేదండి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ పౌడర్ వేసేసుకోవాలి. అలాగే ఒక 1/2 కప్పు బెల్లం పౌడర్ అండి. బెల్లం పౌడర్ వేసుకున్నా. ఇప్పుడు అవన్నీ ఏదైనా బెల్లంలో ఏదైనా చెత్త ఏమైనా ఉన్నా పోవడానికి ఒకసారి వడపోసేసుకోండి. వడపోసుకొని ఒకసారి మొత్తం బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ దాకా వేసుకొని ఒక స్టాండ్ అయితే పెట్టుకోండి. అందులో ఆ స్టాండ్ మీద ఈ జున్ను పాలు గిన్నె పెట్టేసుకొని మనం మూత పెట్టుకుని ఒక 10 నుంచి ఆ గిన్నె మీద మూత పెట్టుకోవాలండి. మళ్ళీ దాని పైన మనం మూత వేడిగా పెట్టుకోవాలి. ఒక 10 నుంచి 15 నిమిషాలు ఉడికించుకోవాలండి. 15 నిమిషాల తర్వాత మనం చెక్ చేసుకోవాలి. ఫోర్క్ పెట్టి చూస్తే ఏమీ అంటుకోకపోతే మనకి ఉడికిపోయినట్టేనండి. ఒక 3 అవర్స్ ఫుల్గా చల్లారనిచ్చేయాలండి. లేదంటే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. ఒక 2 అవర్స్కి బాగా చల్లారిపోతుంది. ఇప్పుడు దాన్ని గిన్నెలోంచి ఎడ్జెస్ కొంచెం లూజ్ చేస్తే మనకి మంచిగా వచ్చేస్తుందండి. చాలా బాగుందండి జున్ను అయితే. చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది. నాలో ఎవరైనా జున్ను లవర్స్ ఉంటే మటుకి వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ వ్యూయర్స్.